మెదక్ జిల్లా కొల్చారం బరికుంటం సబ్స్టేషన్ వద్ద ఈ నెల 14న కాల్పుల్లో మృతి చెందిన పైతర గ్రామానికి చెందిన అనిల్ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పోలీసులు మొదటగా రోడ్డు ప్రమాదంగా భావించారు. శరీరంపై బుల్లెట్ గాయాలను చూసి మర్డర్ కేసు, ఆర్స్ కేసు కింద కేసు నమోదు చేశారు. అనిల్ హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు. అతని మృతికి కారణమైన 7 నిందితులు, 5 పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీందర్ రెడ్డిని, అతనికి సహకరించిన రంగాపేటకు చెందిన పాడెపు నాగభూషణం, నాగరాజు, ఫరీద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు చెందిన షాబుద్దీన్ అరెస్టు కాగా 2 నిందితులు పరారీలో ఉన్నారు. 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాటు తుపాకీని, 4 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన 2 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కొల్చార మండలం రంగాపేటకు చెందిన పాడెపు నాగరాజు, నాగభూషణం 2 అన్నదమ్ములు సంగాయిపేటలో ఉన్న పెట్రోల్ పంపు విషయంలో గత కొన్ని రోజులుగా మృతుడు అనిల్ కు గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవీందర్ రెడ్డికి తన స్వగ్రామం పైతలలో 11 ఎకరాల భూమిని, ఎకరాకు పొలం కౌలు తీసుకున్నాడు. అది ఉండగా ఆ పొలం విషయంలో కూడా అనిల్ కు రవీందర్ రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. రంగంపేటలో ఫ్లాట్స్ కు సంబంధించిన వివాదం ఉంది. ఫరీద్ బిహార్ కు చెందిన వ్యక్తి సచిన్ కుమార్ దగ్గర నవాబ్ గంజ్ వద్ద 1.5 లక్షలకు 10 బుల్లెట్లు ఫరీద్ కొన్నాడు. సో మళ్ళీ దగ్గర వాళ్ళు చూసాం. అప్పుడు A3 నాగభూషణం 800 గారు, నెక్స్ట్ ఈ ఫరీద్ అండ్ ఫరీద్ షాబుద్దీన్ చిన్నగా వచ్చి ఒక డిజైర్ కార్లో 800 ఏమో నాగభూషణం వచ్చారు. ఇద్దరు కలిసి ఫాలో అవ్వకుండా వచ్చారు. వచ్చుకుంటూ మధ్యలో చూసిన తర్వాత సో ఇటు వచ్చి తర్వాత ఒక్కొక్క దిగిపోయారు. మన వెంజన దగ్గర శేఖర్ దిగాడు. తర్వాత వాళ్ళ డ్రైవర్ కూడా దిగిపోయాడు. దిగిపోయినప్పటికీ అప్పాజిపల్లి దగ్గర దిగిపోయాడు. దిగిపోయినాక ఒక్కడే ఉండే కదా చేద్దామని అనుకున్నాడు. కానీ అప్పాజిపల్లి మెయిన్ రోడ్ ఉన్న వల్ల అక్కడ పోలీస్ వ్యాన్ అవ్వకూడదు. అక్కడ ఆ రోజు ఉంటే మా పోలీస్ వ్యాన్ ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టు అనుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత సో ఒరుగుంత దగ్గర సబ్స్టేషన్ ఉంది. ఆ ఒరుగుంత దగ్గర వచ్చిన తర్వాత సడన్ గా మన నాగభూషణం ఏం చేశాడంటే తన 800 కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి డిజైర్ కార్ వెనక పెట్టారు. పెట్టిన తర్వాత పోయి దగ్గర పోయి అడ్రస్ అడిగినట్టు అడిగి తీసేసి షాబుద్దీన్ నుంచి ఫైర్ చేశాడు. వెరీ నియర్ నుంచి ఫైర్ చేశాడు. తన దగ్గర అంటే జస్ట్ ఒక 2 జాగాలు ఫైర్ చేశాడు. ఫైర్ చేసి తప్పించుకున్న క్రమంలో అనిల్ బండిని గట్టిగా కొట్టేటప్పుడు అది పోయి జరిగింది. అది ట్రాన్స్ఫర్ ఆఫీస్ గేట్ జరిగింది. అది అదవరం దగ్గర చంపేశారు. చంపేసినాక అక్కడ నుంచి చిన్నగా అందరూ ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఈరోజు మనం నన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అవుట్ ఆఫ్ 7లో మనకు 9 ఉన్నారు. రవీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణం అండ్ ఫరీద్ నలుగురు మనం తీసుకున్నాము. అసలు అరెస్ట్ చేసాము. మిగతా 3 పరాలను వాళ్ళు కూడా తొలగడం చేసి డిమాండ్ చేయడం. ఇది అన్ని ఆధారాలు తీసుకొని చేసాము. అన్ని రకాలుగా అన్ని ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, అన్ని విడి తీసుకొని చేయడం జరిగింది. సో మనకు అసలు ఇచ్చిన ఆధారం లేకుండా ఎక్కడ అయినా కూడా అన్ని కెమెరాలు అన్ని పరిశీలించి చేసిన తర్వాత అందుకే డిలే అయ్యడం జరిగింది. రకరకాల ఫోన్లో పోయింది, మీకు తెలుసు రకరకాల ఫోన్లో పోయింది. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పుకార్లు వచ్చి అన్ని చేశారు. అన్ని యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో రీసెంట్గా రివ్యూ చేసిన అన్ని ఏవి ఇన్వాల్వ్ అయ్యారో రాష్ట్ర పంచాయతీలలో అన్ని రోజులు 1 by 1 చేసుకుని రావడం జరిగింది. ఫైనల్గా మనకి ఇది కంప్లీట్గా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఈరోజు డిమాండ్ అందిస్తున్నాం. వెబన్ కూడా రిఫర్ చేసాము. వెబన్ ఖాళీ కేసులు ఉన్నాయి, అవి రిఫర్ చేసాము. చనిపోయాడనుకున్నారు వర్కుంటాం గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మన ఇన్స్పెక్టర్ చూసారు కదా, అతని బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకొని ఒక టీం మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎం టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసు .32 ఒక పిస్టల్ యొక్క ఎంటీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించింది కాబట్టి చాలా సెన్సిటివ్ కేసు ఉపయోగించి దీనికి ఇమీడియట్గా మనం 2 డిఎస్పీలు, 7 సిఐలు, అలాగే 7 ఎస్ఐలతో మనం 7 టీం తయారు చేస్తాము. దాంతోపాటు ఎస్ఎస్పీ గారు కూడా దాన్ని మానిటర్ చేశారు. నేను కూడా మానిటర్ చేసుకుంటా 7 టీం తయారు చేశాము. చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమానం ఉందని అడిగాము. అయితే కొందరు పేర్లు ఇచ్చారు. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేట్స్తో కలిపి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అక్కడ చాలామంది చాలా రీసెంట్గా చాలా సెటిల్మెంట్లో పాల్గొన్నట్టు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయి ఒక్కొక్కరు చెక్ చేసుకుని వచ్చింది. వచ్చినాక లాస్ట్కి మనకు
ఇక ఇదే 1,000 మంది మనకు చేసిందని చెప్పి మనకు నిర్ధారణ అయింది. దీనిలో ముఖ్యంగా మొదలు రవీంద్ర అని చెప్పి ఇతను రైతుల గ్రామస్తుడు. అలాగే నాగరాజు కూడా రంగంపేట గ్రామస్తుడు. తర్వాత నాగభూషణం అని నాగరాజు తమ్ముడు K3, సో ఇతను కూడా రంగంపేట గ్రామస్తుడు. దాంతోపాటు షాబుద్దీన్ అని చెప్పి ఇతను నడిపితే విజయవాడ చెందిన వ్యక్తి. ఇతనికి సంబంధం అంటే మన నాగరాజు అంటే ఇతనికి హైదరాబాద్ ఒక వర్క్ షాప్ ఉంది మెడ్చల్ ప్రాంతంలో. సో వర్క్ షాప్ అంటే DCM మెకానిక్ ప్లస్ DCM నడిపిస్తాడు. సో అక్కడ మెకానిక్ వర్క్ షాప్ ఉంది. ఆ మెకానిక్ వర్క్ షాప్లో ఈ షాబుద్దీన్ పనిచేస్తాడు, విజయవాడ చెందిన వ్యక్తి. దాంతోపాటు ఫరీద్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అక్కడ షాప్లో పనిచేస్తాడు, గ్యారేజ్లో. ఈయన కూడా రంగంపేట వాస్తవుడే. సో ఇద్దరు ఉన్నాడు. దాని తర్వాత విజయవాడ చిన్న ఈయన షాబుద్దీన్ ఫ్రెండ్, షాబుద్దీన్ విజయవాడే, చిన్నది విజయవాడ. దీని తర్వాత తలారి అశోక్ అని చెప్పి తను టెక్నాల్ గ్రామస్తుడు. సో 7 మంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే, ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా రవీందర్ రెడ్డికి ఇద్దరు పైదరెడ్డి చేసిన వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు ఫస్ట్ వాళ్ళ రవీందర్ రెడ్డి భార్య ఉండే, ఆమె లక్ష్మి గారు, ఆమె చనిపోయారు కరోనా టైంలో. ఆ టైంలో ఈయన పనులు ఉండేది, వాళ్ళ అనిల్ బాబుతో ఉండేది రవీందర్ రెడ్డి తోటి. కానీ రాజధాని ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇద్దరు కామన్గా. పెట్రోల్ బంక్ ఇదండి అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి.